జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గరాణ మోసం వెలుగులోకి వచ్చింది. పెద్దాపూర్ గ్రామానికి చెందిన పులి నరసయ్య అనే వ్యక్తి తనకు ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేశాడని వజ్జినపల్లి గ్రామానికి చెందిన ఆకుదారి అన్నపూర్ణ ఆరోపించింది. ప్రభుత్వ పాఠశాలలో అటెండర్ స్థాయి ఉద్యోగం ఇప్పిస్తానని 2,50,000 రూపాయలు వసూలు చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఉద్యోగం ఇవ్వకపోగా డబ్బులిస్తానని చెప్పి ఫోన్లు లిఫ్ట్ చేయడం లేదని వాపోయింది. తనను ఆదుకోవాలని బాధితురాలు ప్రభుత్వాన్ని వేడుకుంటుంది. నేను ఆకుదారి అన్నపూర్ణ, మాది వజ్జినపల్లి అన్నయ్య. నేను మేకలు కాసుకొని 10 సంవత్సరాల నుండి జంగల్లో జీవనోపాధి కలుపుకోవడానికి నేను 10 సంవత్సరాల నుంచి మేకలు కాసుకొని బతికే దాని దగ్గర నాకు ఉద్యోగం పెట్టిస్తానని 2,50,000 రూపాయలు తీసుకొని నన్ను మోసం చేసి మోసం చేసి నా డబ్బులు తీసుకొని నాకు ఉద్యోగం పెట్టియలేదు. నా అమ్మ లేదు, నా నాన్న లేడు, నాకు ఒక తమ్ముడు ఉంటే ఎడ్డోడు. నేను జీవనోపాధి గడపకోవడానికి 10 సంవత్సరాల నుండి మేకలు కాసుకొని బతికేదాన్ని నన్ను మోసం చేసి కూర్చున్నారు అన్నయ్య. నాకు ఉద్యోగం పెట్టియలేదు, ఆ డబ్బులు ఇస్తలేరు. 3 సంవత్సరాల నుంచి నేను టేషన్ పొంటి తిరిగి ఎసగత్తిరాలు అవుతున్నా. 1 రూపాయి ఇయ్యలేదు అన్నయ్య. నాకు చేసినోడు పులి నరసయ్య. ఇక్కడ ఫస్ట్ మొదటిసారేమో దొబ్బలపాడిన నైట్ వాచ్మెన్ చేస్తాడు. ఆయన నన్ను నీకు జంగల్లాగి వర్షంలాగి దుబ్బల మట్టిలాగి అది ఎందుకు పని చేస్తానవమ్మాయి, నీకు జాబ్ పెట్టిస్తా, నువ్వు గిట్లా పెట్టు, మేము డబ్బులు ఇస్తేనే మాకు అయింది, మీరు లంచం పెడితేనే మీకు 2,50,000 రూపాయలు, అక్షరాల 2,50,000 రూపాయలు పెడితే నీకు ఖచ్చితంగా హై స్కూల్లో అటెండర్ పోస్ట్ పెట్టిస్తానని నా దగ్గర 2,50,000 రూపాయలు వాళ్ళకు ఇప్పించాను. నేను ఆకుదారి అన్నపూర్ణ, మాది జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గరాణ మోసం వెలుగులోకి వచ్చింది. పెద్దాపూర్ గ్రామానికి చెందిన పులి నరసయ్య అనే వ్యక్తి తనకు ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేశాడని వజ్జినపల్లి గ్రామానికి చెందిన ఆకుదారి అన్నపూర్ణ ఆరోపించింది. ప్రభుత్వ పాఠశాలలో అటెండర్ స్థాయి ఉద్యోగం ఇప్పిస్తానని 2,50,000 రూపాయలు వసూలు చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఉద్యోగం ఇవ్వకపోగా డబ్బులు ఇస్తానని చెప్పి ఫోన్లు లిఫ్ట్ చేయడం లేదని వాపోయింది. తనను ఆదుకోవాలని బాధితురాలు ప్రభుత్వాన్ని వేడుకుంటుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. రైట్ ఆనంద్, ఏదైతే ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని గరాణా మోసానికి గురైన అయితే ఒక మహిళ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఒక మహిళ అయితే గురైందని చెప్పుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేసిన సంఘటన అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. వివరాల్లోకి వెళ్తే జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం వజ్జినపల్లి గ్రామానికి చెందిన ఆకుదారి అన్నపూర్ణ 38 నిరుపేద కుటుంబానికి చెందిన మహిళ ఆ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి 2,50,000 రూపాయలు వసూలు చేసి మోసం చేసినట్లుగా బాధను వ్యక్తం చేసి అయితే ఆమె మీడియా ముఖంగా వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. నమ్మించి 2 లక్షల రూపాయలు నన్ను మోసం చేసి ఉద్యోగం ఇప్పిస్తానని ఇవ్వకపోవడంతో చాలా నిరాశకు గురైనని ఆ మహిళ అయితే ఆవేదనతో వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. గత 2023 సంవత్సరంలో తనకున్న 60 మేకలను కాపరిగా జీవిస్తూ కుటుంబ పోషణ జీవిస్తున్నారని తరుణంలో పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం పెద్దాపూర్ గ్రామానికి చెందిన పులి నరసయ్యని మేకలు కాస్తే డబ్బులు రావని, ఉద్యోగం చేస్తే డబ్బులు వస్తాయని నమ్మించి గరాణా మోసం చేసినని ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ పాఠశాలలో అటెండర్ స్థాయి ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసినట్లు తెలిసింది. గత సంవత్సరం 2025 మే నెలలో కొంతమంది ప్రజాప్రతినిధుల సమక్షంలో నీ డబ్బులు నీకు ఇస్తానని బాండు కాగితం రాసిచ్చినట్లుగా పేర్కొంది. బాధితులకు ఉద్యోగం ఇవ్వకపోగా డబ్బులు ఇస్తానని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఆందోళన చెందుతుందని చెప్పుకోవచ్చు. ప్రభుత్వం మరియు న్యాయ వ్యవస్థ తనను ఆదుకోవాలని బాధితురాలైతే ఆవేదన వ్యక్తం చేసింది. ఇదే తరహాలో జిల్లా వ్యాప్తంగా చాలా మంది గరాణా మోసం చేస్తున్న పరిస్థితుల్లో కొన్ని ఇటు ములుగు జిల్లాలో కూడా మీకు టీచర్ ఉద్యోగం కాంటాక్ట్ బేస్ కింద పెట్టిస్తాను ఒక ములుగు జిల్లా కేంద్రం పక్క ఊరికి చెందిన వ్యక్తి కూడా ఇదే తరహాలో
18 లక్షల రూపాయలు తీసుకొని వారికి ఈ రోజు వరకు కూడా ఉద్యోగాలు ఇప్పకపోవడం శోచనీయంగా చెప్పొచ్చు. అదేవిధంగా అధికార పార్టీకి చెందిన ఒక వ్యక్తి కూడా ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నకుండా అది ఇంకా వెలుగులోకి రాకపోవడంతో చాలా మంది ఆర్థికంగా ఇబ్బంది పడి లక్షలాది రూపాయలు పోగొట్టుకున్న పరిస్థితి నెలకొంది. ఆనంద్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.